2023 లోపల చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. ప్రతి ప్రైస్ సెగ్మెంట్ లోపల చాలా మొబైల్స్ అయితే ప్రతి బ్రాండ్ వారైతే లాంచ్ చేశారు. అయితే ఈ వీడియో లోపల నేను 10,000, 15,000, 20,000 అండ్ 25,000 లోపల వచ్చేటువంటి ఆల్ టైమ్ బెస్ట్ ఒక 4 మొబైల్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ఒకవేళ నేను గనక మొబైల్ కొనదలుచుకుంటే ఒక ప్రైస్ రేంజ్ లోపల ఏ మొబైల్ కొంటానో అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్లో మీరు మొదటిసారి వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నా బడ్జెట్ 10,000 నుండి నేను మొబైల్ కొనవలసి వచ్చినప్పుడు నేను ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం పోకో M6 Pro. దీనికి సిమిలర్గా ఉన్న ఇంకొక మొబైల్ కూడా ఉంటుంది, అది రెడ్మీ 12 5G. ఈ రెండు మొబైల్స్ కూడా స్పెసిఫికేషన్ పరంగా సేమ్ అయితే ఉంటాయి. ముందుగా నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం పోకో M6 Proకి అయితే ఇస్తాను. ఈ మొబైల్ యొక్క డిజైన్ చూసినట్టయితే దీని యొక్క బ్యాక్ బిల్ట్ మెటీరియల్ వచ్చేసి గ్లాస్తోనైతే మేడపై ఉంటుంది. ఇది 8.1 mm థిక్నెస్తోనైతే ఉంటుంది, 191 గ్రామ్ వెయిట్ ఉంటుంది. ఇది IP52 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్తోనైతే మనకు ఇస్తున్నారు. డిస్ప్లే గురించి చూసినట్టయితే ఈ 6.79 ఇంచెస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ చూసినట్టయితే చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే దీనిలోని ప్రాసెసర్ అయితే ఈ మొబైల్కు హైలైట్ అనేది చెప్పుకోవచ్చు. ఇది Qualcomm Snapdragon 4 Gen 2 octa-core ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ 10,000 ప్రైస్ రేంజ్ లోపల ఒక బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. మనం మొబైల్ వాడుతున్నప్పుడు ఎలాంటి ల్యాగ్స్ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ మొబైల్స్లో అయితే ఉండదు. ఈ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. దీనిలోని బేస్ వేరియంట్లో 4GB ర్యామ్ ఉంటుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. దీనిలోని బ్యాటరీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తో అయితే దీన్ని ఇస్తున్నారు. మీరు నార్మల్ యూజర్ అయినా మీకు 1 డే పూర్తిగా అయితే ఈ బ్యాటరీ అయితే వస్తుంది. దీనిలోని కెమెరా చూసినట్టయితే 50 MP ప్లస్ 2 MP ప్రైమరీ రేర్ కెమెరా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే కెమెరాస్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 8 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా కూడా ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అన్ని డిపార్ట్మెంట్లలో ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది కనుక నేను ఈ 10,000 ప్రైస్ రేంజ్ లోపల పోకో M6 Pro అయితే కొంటాను. ఇక 15,000 ప్రైస్ రేంజ్ లోపల నేను సెలెక్ట్ చేసుకున్న మొబైల్ ఏంటంటే మోటో G54. దీని యొక్క గ్రాఫ్ అనేది రోజు రోజుకు పెరుగుతూనే పోతుంది. దీని యొక్క సేల్స్ కూడా బాగా జరిగినాయి. తక్కువ ప్రైస్ రేంజ్ లోపల ఎక్కువ స్పెసిఫికేషన్స్ ఇచ్చిన మొబైల్ అయితే దీన్ని చెప్పుకోవచ్చు. ఇది పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తోనైతే వస్తుంది. బ్యాక్ బిల్ట్ మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ తోనైతే మేడపై ఉంటుంది. 8.89 mm థిక్నెస్, 192 గ్రామ్ వెయిట్ అయితే ఈ మొబైల్ ఉంటుంది. 6.5 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మీరు డిస్ప్లే చూసినట్టయితే షార్ప్ గా ఉంటుంది. కలర్స్ కూడా చాలా బాగా కనబడతాయి. నెట్ఫ్లిక్స్ లో కానీ అమెజాన్ ప్రైమ్ లోపల కానీ మీరు వీడియోలు చూస్తున్నప్పుడు మీకు మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. దీనిలోని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 560 nits వరకు అయితే ఉంటుంది. ఇక పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే దీనిలో ప్రాసెసర్ చూసినట్టయితే ఇది MediaTek Dimensity 7020 octa-core ప్రాసెసర్ తోనైతే వస్తుంది. దీని యొక్క AnTuTu స్కోర్ చూసినట్టయితే 4.6 lakhs వరకు అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ అనేది మీడియం రేంజ్ గేమ్లకు అయితే మంచి అనుకూలంగా ఉంటుంది. మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా స్మూత్ గా ఉంటుంది. ఇలాంటి ల్యాగ్స్ అయితే ఉండవు. ర్యామ్ విషయానికి వచ్చేసినట్టే దీనిలోని బేస్ వేరియంట్ లోపల 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇంకొక వేరియంట్ లోపల 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇక ఇది 5G మొబైల్ కాబట్టి 14 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంటుంది. కెమెరా గురించి చూసినట్టయితే 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా ఉంటుంది. ఇది OIS సపోర్ట్ తోనైతే ఉంటుంది. 8 MP వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరా ద్వారా మీరు ఫుల్ HD లోపల 60 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా కూడా ఫుల్ HD లోపల 60 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. లైట్ లోపల ఈ ఫోటోలు అయితే చాలా బాగుంటాయి. కొద్దిగా లో లైట్ లో మాత్రం కొంచెం నాయిస్ అయితే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ కు తగ్గట్టు కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇందులో బ్యాటరీ విషయానికి వచ్చి 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. మీరు నార్మల్ యూజర్ అయ్యంటే మీకు ఈ బ్యాటరీ 2 days వరకు అయితే వస్తుంది. హెవీ యూజర్ అయ్యంటే 1 day వరకు అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఫాస్ట్ ఛార్జర్ ఉండడం వల్ల ఇది మీకు తొందరగానే ఛార్జింగ్ అయితే అవుతుంది. ఓవరాల్ గా చూసినట్టయితే అన్ని ఆస్పెక్ట్ లోపల దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కెమెరాస్ కూడా బాగుంటాయి. ర్యామ్ కూడా 8GB ఉంటుంది, 12GB ఉంటుంది. అన్ని ఆస్పెక్ట్ లోపల మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది కాబట్టి నేను ఈ మొబైల్ తీసుకునే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇక 20,000 లో చూసినట్టయితే నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి మొబైల్ ఏంటంటే పోకో X5 Pro. ఇది మిగతా మొబైల్స్ తో పోల్చినప్పుడు పర్ఫార్మెన్స్ పరంగా, కెమెరాల
పరంగా డిస్ప్లే పరంగా చాలా బాగా ఉంటుంది. ఇక దీని డిజైన్ చూసినట్టయితే పాలికార్బోనేట్ తోనైతే బ్యాక్ బిల్డ్ మెటీరియల్ అయితే ఉంటుంది. దీనిలో డిస్ప్లే అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. ఇది 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే తోనైతే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తోనైతే ఉంటుంది. 900 nits బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ మనకు ఇస్తున్నారు కాబట్టి డిస్ప్లే పరంగా చూసినట్టయితే ఇది చాలా బాగుంటుంది. నెట్ఫ్లిక్స్ లో కానీ అమెజాన్ ప్రైమ్ లో కానీ మీరు వీడియోలు చూస్తున్నప్పుడు మంచి స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది. కలర్ వేరియేషన్ కూడా ఈ డిస్ప్లే లోపల చాలా బాగుంటాయి. ఇక దీని పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే దీనిలో స్నాప్డ్రాగన్ 778G ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే వాడారు. ఈ ప్రైస్ రేంజ్ లోపల ఈ ప్రాసెసర్ అనేది చాలా వర్త్ అయిన ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు. దీన్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ల్యాగ్స్ కానీ లేదంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండవు. మీరు మీడియం టైప్ గేమ్స్ అయితే ఈజీగా దీంతో ఆడుకోవచ్చు. కొంచెం హెవీ గేమ్స్ ఆడినప్పుడు మాత్రం కొంచెం ల్యాగ్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మిగతా మొబైల్స్తో పోల్చినప్పుడు గేమింగ్ పరంగా చూసినట్టయితే చాలా బాగా ఉంటుంది. ఈ ప్రైస్ రేంజ్ లోపల 5G చిప్ సెట్ కాబట్టి ఇది 7 5G బ్యాండ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 watts ఫాస్ట్ ఛార్జర్తోనైతే ఈ మొబైల్ మనకు ఇస్తున్నారు. మనము నార్మల్ యూజర్ అంటే ఈ బ్యాటరీ ద్వారా మనం 2 days అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. హెవీ యూజర్ అంటే మాత్రం 1 day వరకు అయితే ఛార్జింగ్ వస్తుంది. అదేవిధంగా ఫాస్ట్ ఛార్జర్ ఉన్నది కాబట్టి ఛార్జింగ్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఇక దీని కెమెరా విషయానికి చూసినట్టయితే ఇందులో కెమెరా అయితే చాలా హైలైట్గా ఉంటాయి. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. 108 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా ఉంటుంది. 2 MP డెప్త్ కెమెరా అయితే ఇందులో ఉంటుంది. ఈ కెమెరాల ద్వారా మనము ఫుల్ హెచ్డి లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా కూడా 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఫుల్ హెచ్డి లోపల. ఇక ర్యామ్ చూసినట్టయితే ఇందులో 6GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అన్ని ఆస్పెక్ట్ల పరంగా చూసినట్టయితే ఈ మొబైల్ అయితే మిగతా మొబైల్స్తో పోల్చినప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి నేను ఈ మొబైల్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. ఈ 20,000 ప్రైస్ రేంజ్ లోపల 25,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. చాలా మెయిన్ మొబైల్స్ అయితే ఉన్నాయి. iQOO Z7 Pro అని, Vivo T2 Pro ఉన్నది, Moto Edge 40 Neo ఉన్నది, Realme 11 Pro అయితే ఉన్నది. ఇలా చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి ఈ కాంపిటీషన్లో. కానీ నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే మొబైల్ అయితే iQOO Z7 Pro. అదేవిధంగా దీనికి సిమిలర్గా ఉన్నటువంటి మొబైల్ Vivo T2 Pro అయినా మీరు తీసుకోవచ్చు. ఇవి రెండు కూడా స్పెసిఫికేషన్ పరంగా ప్రైస్ పరంగా సేమ్ ఉంటాయి. దీనిలోని ఫీచర్స్ చూసినట్టయితే దీని యొక్క డిజైన్ చూసినట్టయితే ఇది 7.36 mm థిక్నెస్ ఉంటుంది. 175 grams వెయిట్ అయితే ఉంటుంది. ఎవరైతే స్లిమ్ ఉన్నటువంటి మొబైల్ లో వెయిట్లో మొబైల్ కొందాం అనుకుంటున్నారు వారు ఈ మొబైల్ అయితే ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక దీని బ్యాక్ బిల్ట్ మెటీరియల్ వచ్చేసి AG గ్లాస్ మెటీరియల్ తోనైతే మేడప్ అయి ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే ఇది 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 1300 nits బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే చాలా బాగుంటుంది. ఎలాంటి కంప్లైంట్స్ అయితే ఉండవు. మీరు ఈ డిస్ప్లే ద్వారా మీరు కలర్ వేరియేషన్స్ కూడా చాలా బాగా ఉంటాయి. మీరు నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్ ప్రైమ్లో కానీ వీడియోలు చూస్తున్నప్పుడు మంచి స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇక దీని కెమెరా గురించి చూసినట్టయితే 64 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి OIS కెమెరా అయితే ఇందులో ఉంటుంది. ఆరా లైట్ సపోర్ట్ తోనైతే ఈ కెమెరాస్ అయితే వస్తాయి. 2 MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. కెమెరాల ద్వారా మీరు 4Kలో 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరా ద్వారా కూడా మీరు 4K లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ కెమెరాలోని హైలైట్ ఏంటంటే ఈ ఆరా లైట్ ఉండడం అనేది ఈ కెమెరాలోని హైలైట్ అనేది చెప్పుకోవచ్చు. ఇక కెమెరా పరంగా చూసినట్టయితే ప్రైస్ రేంజ్ లోపల దీన్ని మించినటువంటి మొబైల్ అయితే లేదు. ఇందులో ఈ ఆరా లైట్ అనేది ఈ మొబైల్ కు ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే ఇది MediaTek Dimensity 7200 ఆక్టాకోర్ ప్రాసెసర్ విత్ 4nm చిప్స్. ఈ మొబైల్లో మీరు హెవీ గేమ్స్ కూడా ఈజీగా ఆడుకోవచ్చు. ఇక దీని ర్యామ్ గురించి చూసినట్టయితే ఇది 8GB ర్యామ్ ఉంటుంది. బేస్ వేరియంట్ లోపల 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇక రెండో వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇందులో బ్యాటరీ విషయానికి వచ్చి 4600 mAh బ్యాటరీ అయితే ఉంటుంది విత్ 66 watts ఫాస్ట్ ఛార్జర్తో అయితే ఇది మనకు వస్తుంది. ఇది హెవీ యూజ్ చేసిన వాళ్ళకు ఒక డే మొత్తం అయితే ఈజీగా వస్తుంది. నార్మల్ యూజర్కి అయితే 2 days వరకైనా ఈజీగా వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లోపల ఈ మొబైల్ అయితే అన్ని ఆస్పెక్ట్ లోపల మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కనుక నేను ఈ మొబైల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక సెకండ్ ప్లేస్లో చూసినట్టయితే సెకండ్ ప్లేస్ మొబైల్ వచ్చేసి Moto Edge 40 Neo అయితే ఉంటుంది. ఈ Moto Edge 40 Neo లోపల ఒక కెమెరాలు కొంచెం యావరేజ్ అన్నమాట, కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ అన్ని ఆస్పెక్ట్ లోపల ఆ మొబైల్ కూడా చాలా బాగా ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ 10,000, 15,000, 20,000, 25,000లో నేను తీసుకుందాం అనుకుంటున్నటువంటి మొబైల్స్. మీకు ఏ మొబైల్ నచ్చిందో మీరు కామెంట్ని అయితే చెప్పండి. నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.